దగదత్తి మండలం టీడీపీ నాయకుడు మాలిపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఘన నివాళి అర్పించారు. అనంతరం దగదత్తి మండలం వెలుపోడు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు నందు పాల్గొన్నారు. హై సుబ్బానాయుడు గారు అమర్ హై సుబ్బానాయుడు గారు అమర్ హై సుబ్బానాయుడు గారు అమర్ హై. నా ఆప్త మిత్రుడు, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పార్టీకి ఎంతో సేవలు అందించి ఊహించినటువంటి విధంగా సుబ్బానాయుడు గారు మనందరినీ వదిలి వెళ్ళారు. ఈరోజు వారి 61వ జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వైద్య సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఎప్పటి నుంచో స్వర్గీయ రామానాయుడు గారు హయాం నుంచి ఈ మండలంలో ప్రజల కోసం నిరంతరం ఆ కుటుంబం రామానాయుడు గారు, రవీంద్ర నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, సుబ్బానాయుడు గారు, వారి కుటుంబంలో ఉన్న మహిళలు కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కోసం, ఈ మండల ప్రజల కోసం ఎప్పుడు ఏ అవసరం ఉందని వచ్చినా, ఎప్పుడు ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా సేవలు అందిస్తూ వచ్చారు 44 సంవత్సరాలుగా. ఈరోజు కుటుంబంలో మరో వారసుడు అందరూ ఈ కుటుంబంలో సుబ్బానాయుడు తర్వాత భాను అందరికీ తల్లో నాలుకల యువ నాయకుడిగా ప్రతి ఒక్కరూ భాను బాగుంటుంది, భాను అందరితో బాగా మాట్లాడుతున్నాడు, ఎవరు వెళ్ళినా ఎంతో వినయంగా మా అందరికీ సమాధానం చెప్పి పంపిస్తున్నాడయ్యా. మళ్ళీ 3వ తరం కూడా అందుబాటులోకి వచ్చిందని ఎవరైనా మండలంలో గ్రామస్తులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. కానీ దురదృష్టం ఇద్దరిని కోల్పోయాం. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా అండగా ఉండాలని, అందరూ ఆ కుటుంబాన్ని ఎవరం కూడా ఆ లోటుని పూడ్చలేము, తీర్చలేము. కానీ ఒక నైతిక బాధ్యత, మా అందరి బాధ్యత ఆ కుటుంబానికి అండగా ఉండడం. పార్టీకి వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరవలేనివి. ఈరోజు సుబ్బానాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్థోపెడిక్స్ డాక్టర్ పెంచలే గారు, అదేవిధంగా చిన్నపిల్లల డాక్టర్, దాంట్లో కూడా పెడియాట్రిక్స్లో నియోనటాలజీ సూపర్ స్పెషాలిటీ, చిన్న కాన్పు నుంచి ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా మామూలుగా మనం ఐసీయూ అంటుంటాం, దానికంటే ఇంకా సున్నితమైనది నియోనటాలజీ అంటే. నెలల బిడ్డ కాదు, రోజుల బిడ్డను కూడా కాపాడి వారికి ప్రసవం నుంచి ఆ బిడ్డకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వైద్యం చేసే విభాగం నియోనటాలజీ విభాగం వారు వచ్చారు. అదేవిధంగా వైష్ణవి గారు న్యూరాలజీ, ఎందుకంటే సుబ్బానాయుడు గారు ఎప్పటి నుంచో అందరం హార్ట్ ప్రాబ్లం ఉందని 2 సార్లు అపోలోలో చేరాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు. ఎప్పుడూ డాక్టర్లతో నెల్లూరులో హాస్పిటల్స్లో, నెల్లూరు అపోలో ఉన్నా లేకపోతే ఇతర హాస్పిటల్స్లో చూస్తూ ఉండేవాడు.
ఎవరు కూడా సుబ్బానాయుడికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్తో సుబ్బానాయుడిని కోల్పోతాం, ఆ టెన్షన్లు, ఒత్తిళ్ళు, అనేక సమస్యలతో సుబ్బానాయుడిని కోల్పోయాం. ఈ పరిస్థితుల్లో ఏదైతే ఆ ఇబ్బంది జరిగి నష్టపోయామో వారిని, ఆ డాక్టర్ని తీసుకొచ్చి వైష్ణవి గారిని హార్ట్ కాదు, హార్ట్ కంటే బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్యన చూస్తూ ఉన్నాం విపరీతంగా బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందుకే న్యూరాలజీ నుంచి చిన్నపిల్లలు, అదేవిధంగా బాను ఎవరు ఊహించలా, అసలు ఎవరు కలలో కూడా అనుకోలేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున వారందరిని కూడా అభినందిస్తూ, వారి 61వ జన్మదిన సందర్భంగా దాదాపు 35 సంవత్సరాలు కలిసి పనిచేశాం. రామన్న ఉన్నా లేక ఇంకున్నా కూడా ఈ కుటుంబంలో రామానాయుడు గారి తర్వాత నాతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి సుబ్బానాయుడు. ఆప్త మిత్రుడిని కోల్పోయాం. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళలా భగవంతుని యొక్క కృప ఉండాలని, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, అండదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరిన్ని సేవలు ఇప్పుడే చెప్పారు, వైద్య సేవలు, విద్య, వైద్యం మీద పనిచేయాలనుకుంటున్నాం. ఎంతో మాకు అండదండలు అందించినటువంటి మండలంలో విద్య కోసం, వైద్యం కోసం మా కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని పేద కుటుంబాలకి సేవలు అందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామని. వాస్తవానికి నేను ఈరోజు వేరే కార్యక్రమం నాకు తెలియదు, ఎందుకంటే పార్టీ జన్మదినాలు చేయడం తప్పితే ఎప్పుడు జన్మదినం చేసుకొని మమ్మల్ని ఎప్పుడు పిలిచో లేకపోతే ఎక్కడ ఆ సందర్భం అందుకే అందించాలని ఈరోజు అందరం, అందుకే ఎన్ని మహానాడు కార్యక్రమాలు ఇతర ఇవి ఉన్నా కూడా వచ్చి మా మిత్రుడిని మరొకసారి స్మరించుకొని వెళ్ళాలని చెప్పి అందరం కూడా ఇచ్చేసాం. మరొకసారి భానుకి, సుబ్బానాయుడు గారికి, అందరూ ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి